మన ఇంట్లో రాబరీ అయింది అనుకోండి, డివిఆర్ కెమెరాస్ డ్యామేజ్ చేశారు. ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 పోలీసులతో సమానం అని. అంతటి ప్రాముఖ్యం ఉన్న సీసీ కెమెరాలు వైఫై బేస్డ్ బేబీ కెమెరాస్ వచ్చాయి. దానికి వైఫై ఇంటిగ్రేషన్ కనెక్ట్ చేసుకుంటే టీటీడీ దేవస్థానం వాళ్ళు టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని థర్మల్ బేస్డ్ వెల్కమ్ టు దాత్రి బిజినెస్. నేను మీ ఇంద్ర. ప్రెజెంట్ డేస్లో క్రైమ్ రేట్ అనేది చాలా పెరిగిపోయి ఉంది, రైట్? సో దీన్ని అరికట్టే విషయంలో కానివ్వండి, దాన్ని తగ్గించే విషయంలో కానివ్వండి, ప్రముఖ పాత్ర వహించేది సీసీ కెమెరాస్. మరి ఈ సీసీటీవీస్ గురించి మరిన్ని విశేషాలు మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజుల్లో క్రైమ్ని అరికట్టడంలో సీసీటీవీ కెమెరాస్ ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా తమ సామాజిక బాధ్యతగా సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల క్రైమ్ని చాలా అరికట్టవచ్చు. దాంతోపాటు ప్రముఖంగా మన డీజీపీ గారు ప్రముఖ మీడియా సమావేశంలో ఒక చక్కటి వాక్యం చెప్పారు. ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 పోలీసులతో సమానం అని. అంతటి ప్రాముఖ్యం ఉన్న సీసీ కెమెరాలు ఇంటికో చెట్టు ఎట్లా పెడుతున్నామో ఇంటికో కెమెరాని పెట్టుకోండి. సార్, మనకి చాలా రకాల కెమెరాలు టైప్లు కనిపిస్తూ ఉంటాయి. అసలు కెమెరాలు ఎన్ని రకాలు ఉన్నాయండి? కెమెరాస్ వచ్చి సార్, ఇది డోమ్ కెమెరా అని ఉంటుంది, బుల్లెట్ కెమెరా ఉంటాయి, ఓకే, పీటీజెడ్ కెమెరాస్ ఉంటాయి, ఓకే, నెంబర్ ప్లేట్ క్యాప్చరింగ్ కెమెరాస్ ఉంటాయి, థర్మల్ కెమెరాస్ ఉంటాయి. ఏ పర్పస్ ఎలాంటి కెమెరాస్ వాడతారు జనరల్గా? జనరల్గా వచ్చేసి రెసిడెన్షియల్ కానీ అపార్ట్మెంట్ పరిస్థితుల్లో హెచ్డి కెమెరాస్ వాడుతున్నారు నవోడేస్. ఓకే, దీంట్లో దీంట్లో వచ్చేసి డే అండ్ నైట్ కెమెరా ఉంటుంది, కలర్ విజన్ కెమెరాస్ ఉంటాయి. ఓకే, అదేవిధంగా మన కమ్యూనిటీస్లో కానీ కమర్షియల్ స్పేసెస్లో కానీ స్కూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ ఐపీ బేస్డ్ కెమెరాస్ వాడుతున్నారు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు అప్డేట్ లోయెస్ట్ కాస్ట్లో ఉన్నట్టు వైఫై బేస్డ్, దాంతోపాటు సోలార్ సిస్టమ్ ఇంటిగ్రేషన్స్ ఉన్న కెమెరాస్ వచ్చాయి. సో దాంట్లో ఏమవుతుందంటే వర్కింగ్ ఉమెన్స్ కానీ ఎల్డర్స్ ఇంట్లో వాళ్ళకి ఇది వైఫై బేస్డ్ కెమెరాస్ ఇన్బిల్ట్ సిమ్ కార్డ్ బేస్డ్ ఉంటుంది. ఓకే, సో దాని యూజేజ్కు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఫామ్ హౌసెస్ కానీ అగ్రికల్చర్లో వర్క్ చేసే వాళ్ళ అగ్రికల్చర్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి సోలార్ ప్లస్ సిమ్ కార్డ్ ఇన్బిల్ట్ మెమరీ కార్డు కూడా ఉంటుంది. సోలార్ బేస్డ్ కెమెరా అంటారు దాన్ని, అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో కంప్లీట్లీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది అవసరమే లేకుండా ఉంది అట్లయితే? అవునండి. సోలార్ సిస్టంలో రైతులకి చాలా ఉపయోగపరమైన విధంగా సోలార్ కెమెరాస్ వచ్చాయి ఇప్పుడు. సో దీనివల్ల వాళ్ళ యొక్క అగ్రికల్చర్ని వాళ్ళ ఇంట్లోనే ఉండి కూడా మానిటరింగ్ చేసుకోవచ్చు. చూడొచ్చు అదండి. వెరీ నైస్ అండి. మరి కమర్షియల్ పరంగా అయితే ఇది బాగానే ఉంది. మీరు మధ్యలో కూడా చెప్పారు అంటే హౌస్ పరంగా కూడా స్పెషల్లీ కొన్ని క్యామ్స్ వాడతారని. ఇంకా ఎలాబరేట్ చేసుకోవడానికి అంటే మీరు అన్నారు కదా వర్కింగ్ ఉమెన్స్ వాడడానికి అనేది. సో జనరల్గా హౌస్లో వాడుకోవడానికి అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న కెమెరాస్ ఏవి ఉన్నాయండి? వర్కింగ్ ఉమెన్స్కి రెసిడెన్షియల్లో వైఫై బేస్డ్ బేబీ కెమెరాస్ వచ్చాయి. దానికి వైఫై ఇంటిగ్రేషన్ కనెక్ట్ చేసుకుంటే తను మొబైల్లో కూడా మానిటరింగ్ చేసుకోవచ్చు. తన ఆఫీస్లో వెళ్ళినా, డ్రైవింగ్లో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఎక్కడ సెక్టర్లో వర్క్ చేసినా కూడా తను మొబైల్లో చూసుకోవచ్చు అనమాట. అక్కడ బేబీ ఎలా ఉన్నారు, పిట్స్ ఎలా ఉన్నాయి, ఇంట్లో ఎవరైనా వస్తున్నారా పోతున్నారా అనేది దీంట్లో అలర్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది. మీకు ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా మూమెంట్ అయినా కూడా అలర్ట్ వస్తుంది, మొబైల్లో వస్తుంది. అలర్ట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అదేవిధంగా కమర్షియల్ సెక్టర్స్లో కానీ రెసిడెన్షియల్ సెక్టర్స్లో కానీ మనం 24/7 రికార్డింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, మరి ఒక హౌస్కి 4 కెమెరాస్ పెట్టినప్పుడు 4 యాంగిల్స్లో మనం కనెక్ట్ చేసినప్పుడు అది 24/7 రికార్డింగ్ అవుతుంది. అదేవిధంగా మొబైల్లో ఇంటర్నెట్ త్రూ మనం కనెక్టివిటీ చేసుకోవచ్చు. అది రెసిడెన్షియల్, అదేవిధంగా అపార్ట్మెంట్స్కి గ్రేటర్ కమ్యూనిటీస్లో హెచ్డి కెమెరాస్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఓకే, అదేవిధంగా కమర్షియల్ సెక్టర్స్లో కానీ కమ్యూనిటీస్లో కానీ హాస్పిటల్స్, స్కూల్స్, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కమర్షియల్ సెక్టర్స్లో ఐపీ బేస్డ్ విత్ ఫైబర్ ఇంటిగ్రేషన్ సెక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీస్ ఉన్నాయి అనుకోండి, 1 కిలోమీటర్, 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ రేడియస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్స్ తీసుకున్నామండి మానిటరింగ్ చేయడానికి, ఫైబర్ ఇంటిగ్రేషన్ తోని కనెక్టివిటీ చేసుకుని 1 కిలోమీటర్ టు 100 కిలోమీటర్స్ కూడా మన కెమెరాస్ పెట్టి సింగిల్ మానిటరింగ్ సిస్టంలో మనం మానిటరింగ్ చేయొచ్చు. సో ఈ ఐపీ బేస్డ్ ఉన్న వాటిని కూడా మొబైల్లో చూసుకోవడానికి అవకాశం ఉందా? అవునండి. హెచ్డి కెమెరాస్, ఐపీ బేస్డ్ కెమెరాస్ మనం మానిటర్లో
వరల్డ్ వైజ్గా ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా కూడా ఓ ఇంటర్నెట్ సహకారంతో మొబైల్లో చూసుకోవచ్చు. ఇలా ఉన్న వాటిని చూసుకోవడానికి ఒక్క మానిటరింగ్ అంటే ఒక్క పర్సన్‌కే అథారిటీ ఉంటుందా? లేదంటే మల్టిపుల్ పర్సన్స్ కూడా చూసుకోవడానికి అవకాశం ఉందా? బేబీ కెమెరాస్ చెప్పాం కదా, ఇప్పుడు అవునండి. హస్బెండ్ ఉంటారు, వైఫ్ ఉంటారు, యెస్. వాళ్ళ తర్వాత ఇంకో వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా అకౌంట్ క్రియేట్ చేసి మనము మొబైల్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే. మొదటిగా చెప్పాలంటే మీకు కింది నుంచి పైకి రావాలంటే హుహు. బేబీ కెమెరాకి మనం లోయెస్ట్ కాస్ట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు బేబీ కెమెరా వైఫ్ అండ్ హస్బెండ్ చూసుకుంటారు. దాంట్లో రెసిడెన్షియల్లో ఉందనుకోండి, హ్మ్. ఒక 4 కెమెరాస్ ఉంటే వైఫ్కి హస్బెండ్కి మనం అకౌంట్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు. ఓకే. అదేవిధంగా కమర్షియల్ స్పెక్టర్స్లో ఉంటే డిపార్ట్మెంట్ వైజ్గా మనము అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఎండి ఉంటారు, దాని తర్వాత యెస్. సిఇఓ గారు ఉంటారు, దాని తర్వాత కేటగిరీస్ ఉంటాయి. దానికి ఏ పర్మిషన్స్ కావాలో యూజర్ కేటగిరీలో మనం యూజర్స్ని క్రియేట్ చేసి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వచ్చు. సో, ఇలా యూజర్స్‌ని ఎంతమంది దాకా మనం అలాట్ చేయొచ్చు? డిపెండ్స్ అండ్ మనం యూజర్స్ కెపాసిటీ అంటే 10 నుంచి 15 వరకు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. 10-15 వరకు కూడా వాళ్ళు చూసుకోవచ్చు. మానిటరింగ్ చేయొచ్చు. మానిటరింగ్ చేయొచ్చు. అవును. ప్రీవియస్ డేస్‌లో చూసుకుంటే గిన సో, జనరల్‌గా ఒక ఓన్లీ 4 క్యామ్స్ పెట్టేవాళ్ళు. సో, అలా అప్పుడున్న జనరేషన్‌కి ఇప్పుడు తరం మారిన తర్వాత కూడా సో, ఇప్పుడు ప్రెజెంట్ డేస్‌కి సో, ఆ డిఫరెన్సెస్ ఏమొచ్చింది? సో, టెక్నాలజీ పరంగా గానివ్వండి, క్యామ్స్ పరంగా గానివ్వండి. ఇప్పుడు ఓల్డెన్ డేస్లో ఉండేదంటే మనకు ఇంటి చుట్టూ కెమెరాస్ పెట్టుకొని దాన్ని కేబుల్ కనెక్టివిటీ చేసుకొని హ్మ్. డివిఆర్ బాక్స్లో దాంట్లో హార్డ్ డిస్క్ స్టోరేజ్ పెట్టుకుంటాం. యెస్. ఆ స్టోరేజ్ నుంచి మనం డివిఆర్ అవుట్పుట్ మానిటర్ పెట్టి మనం ఇంట్లోనే చూసుకునేవాళ్ళం. యెస్. యెస్. అదేవిధంగా ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ డివైస్ వచ్చాయి. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ మన ఇంట్లో రాబరీ అయింది అనుకోండి, అవును. డివిఆర్ కెమెరాస్ డ్యామేజ్ చేశారు, అప్పుడు ఎట్లా రికవర్ చేయాలి? యెస్. సో దానికోసం ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏంటంటే క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ డివైస్. ఓకే. కెమెరా నిరంతరం పనిచేస్తున్నప్పుడు దాన్ని కూడా క్లౌడ్ స్టోరేజ్లో స్టోరేజ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా డివైజెస్ డ్యామేజ్ అయినా కూడా క్లౌడ్ స్టోరేజ్ త్రూ మనం మానిటరింగ్ చేసుకోవచ్చు. ఓహ్! నైస్. బ్యాకప్ అనేది అవైలబుల్ ఉంటుందండి. సో, అదే విధంగా మీరు స్టార్టింగ్‌లో చెప్పిన విధంగా థర్మల్ క్యామ్ అని చెప్పారు. అవునండి. నంబర్ ప్లేట్ క్యామ్ అని చెప్పారు. అసలు అవును. నంబర్ ప్లేట్ క్యామ్ అంటే ఏంటండి? మనం హోటల్స్లో వెళ్తుంటాము, లేదంటే ప్రభుత్వ గవర్నమెంట్ సంస్థలు వెళ్తుంటాము, అవునండి. మీరు ట్రాఫిక్లో వెళ్తుంటారు, యెస్. మీరు సిగ్నల్ డ్రాప్ చేస్తుంటారా? జంప్ అవును. చేస్తుంటారు కదా. అవునండి. మీరు జంప్ చేస్తున్నది ఎవరు చూస్తలేరని మీరు జంప్ చేస్తారు, అవును. కెమెరా చూస్తుంటుంది మిమ్మల్ని. యెస్. అయితే నెంబర్ ప్లేట్ కెమెరా ఏది ఉంటే ఇట్స్ స్పెషల్ టెక్నాలజీతోని ఓకే. నెంబర్ ప్లేట్ని క్యాప్చరింగ్ చేయడానికి ట్రాఫిక్ పోలీస్లో కానీ లేదంటే హోటల్స్లో కానీ ఏ వెహికల్ వస్తున్నది, ఏ వెహికల్ పోతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్లో తీసుకున్నాం అనుకోండి, అవునండి. బార్డర్ లైన్స్ అనేది అప్లికేషన్లో ఉంటుంది మనకి. ఓకే. అప్లికేషన్ లైన్లో ఒక లైన్ బార్డర్ దాటగానే కెమెరా మిమ్మల్ని ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తుంది. ఓకే. డిస్టెన్స్ ఎంత ఉన్నా కూడా కెమెరా టెక్నాలజీ బేస్ చేసుకుని నెంబర్ ప్లేట్ని క్యాప్చర్ చేస్తుంది. స్పీడ్ కూడా. బిలో 60, 70, 100 స్పీడ్లో ఉన్నా కూడా కెమెరా 24 ఫ్రేమ్స్లో ఉంటుంది, 100 ఫ్రేమ్స్లో కూడా ఉంటుంది. ఆహా! డిపెండ్స్ ఆన్ ఏరియాని బట్టి మనము దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఓకే. దాన్ని థర్మల్ కెమెరాస్కి వచ్చేసి యెస్. మీకు చక్కటి ఉదాహరణ చెప్తాను. మనం వచ్చేసి ఇప్పుడు కోవిడ్ టైంలో హోటల్స్కి వెళ్ళే వాళ్ళము, మనం టెంపరేచర్ గన్ పెట్టి చెక్ చేసేవాళ్ళు. అవునండి. అదేవిధంగా టెంపుల్స్కి వెళ్తే కూడా చెక్ చేసేవాళ్ళు. అయితే టీటీడీ దేవస్థానం వాళ్ళు టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని హుహు. థర్మల్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ పెట్టారు. ఓకే. సో గుడిలో మనము స్టార్టింగ్ మెట్లకా నుంచి పై దర్శనం చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. ఎవ్రీ మూమెంట్ని ఎవ్రీ సెకండ్ని పర్సన్ యొక్క టెంపరేచర్ని వాళ్ళు క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు. ఓకే. ఎంతమంది పర్సన్ వస్తున్నారు, వాళ్ళ టెంపరేచర్ ఎంత ఉందనేది. ఓకే. సో టెంపరేచర్ కెమెరాస్ ఏంటంటే ఇట్లాంటి కోవిడ్ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ అంటే అనేక రకాల విధంగా వాడుకోవడానికి టెక్నాలజీని డెవలప్ చేశారు. సూపర్బ్ అండి. సో, జస్ట్ కెమెరాలతోనే మనము ఐడెంటిఫై చేయొచ్చు ఏదైనా సమ్ డిసీజ్ ఏమైనా ఉన్నారా అని. అవునండి. యెస్. కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు ఇటువంటి టెక్నాలజీ కెమెరాస్ని ఎక్కువ వాడతారు. ఓహ్! ఇప్పుడు ఓకే. మీరు ఎగ్జాంపుల్ 5 స్టార్స్ హోటల్కి వెళ్ళారనుకోండి, అవును. కంపల్సరీ మీ యొక్క హెల్త్ డేటా ఉంటుంది. అంటే మీకు టెంపరేచర్ ఎంత ఉంది, ఓకే. ఏంటి అనేది వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. సార్ దీనికి అంటే మన సీసీ క్యామ్ యొక్క స్టోరేజ్ ఏదైతే క్లౌడ్ బేస్డ్ అన్నారు కదా. అవునండి. సో, దానికి ఏమన్నా వైరస్ అటాక్ అవ్వడం గానీ, లేదంటే మాల్‌వేర్ ఏదైనా చేసేసి వేరే వాళ్ళు ఏమైనా క్యాప్చర్ చేసే అవకాశం ఉందా? సో స్టోరేజ్ వచ్చేసి మనము డివిఆర్ బాక్స్ ఒక 4 కెమెరాస్ పెట్టుకున్నాం అనుకోండి, అవును. అది ఇంట్లోనే రికార్డ్ అవుతూ ఉంటుంది. దాని ఇన్ కేస్ ఆఫ్ స్టోరేజ్ డివైస్ డ్యామేజ్ అయినా కూడా, లేదంటే ఇంకే రాబరీ వచ్చి ఏదైనా దాని ఫిజికల్గా డ్యామేజ్ అయినప్పుడు మనం స్టోరేజ్ని బయటకు తీయలేం రికార్డ్ని. సో క్లౌడ్ స్టోరేజ్ తీసుకోవడం వల్ల మనకేం ఉపయోగం అంటే, ఇక్కడ ఫిజికల్ డివైస్ డ్యామేజ్ అయినా కూడా క్లౌడ్ స్టోరేజ్ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకొని డేటాని అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ ఇండస్ట్రీలో మీతో పాటు ఇంకా వేరే అంటే కాంపిటీటర్స్ అనుకోండి, లేదంటే అదర్ కంపెనీస్ ఏవున్నాయి? సీసీటీవీకి డిపార్ట్మెంట్స్ వచ్చేసి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఓకే. కొన్ని ప్రొప్రైటరీ కన్సర్న్స్ ఉంటాయి, ఓకే. ప్రైవేట్ లిమిటెడ్స్ ఉంటాయి, దాని తర్వాత ఇంకా పెద్ద కంపెనీస్ ఉంటాయి, ఎంఎన్సీ కంపెనీస్ కూడా ఉంటాయి దీంట్లో.